హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం అనుకుంటున్నారు, తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటో ఈరోజు చూస్తాం. నేను మంత్లీ రీడింగ్స్ చేస్తూ ఉన్నానని కొంచెం కరెంట్ ఫీలింగ్స్ చెప్పకుండా ఉంటే ఇంక అందరూ వాట్సాప్లో మెసేజ్ చేసి పెడుతున్నారు. మేడం, మేము రీడింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా రీడింగ్ చేయండి అన్నారు. అందుకే ఇప్పుడు రీడింగ్ చేస్తూ ఉన్నాను. మన జీవితంలో మనకి ఎప్పుడు ఒక భయం అనేది వస్తుందంటే, మనకెంతో ఇష్టమైన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మన జీవితంలో ఎక్కువ మనం భయపడతాం. అలాంటప్పుడు మనం ఈ యూనివర్స్ని ప్రే చేస్తాం, వాళ్ళని కాపాడమని కోరుకుంటాం, అట్లా కదా. నాకు తెలిసిన ఒక ముస్లిం ఫకీర్ ఉన్నారు. ఆయన వచ్చి చాలామందికి నాకే నమ్మకం లేకుండా ఉన్నది. ఈ తాయిత్తులు అదంతా నాకే నమ్మకం ఉండేది కాదు. కానీ నా విషయంలో జరిగిందనమాట. ఆయన ఒక తాయెత్తు కట్టడం, మంత్రజలం ఇవ్వడం వల్ల ఆ మంత్రజలం తాగే, నేను మంత్రించి నీళ్లు తాగి ఆ తాయెత్తు కట్టుకోవడం వల్ల నాకుండే ప్రాబ్లమ్స్ అని ఒక్క రోజులోనే తగ్గిపోయాయి. అందుకని నేను చాలా నమ్ముతాను అది. అట్లాగా మీ ఇళ్ళ దగ్గర ఎవరైనా ఇట్లా ఉంటే తప్పకుండా వెళ్ళి వాళ్ళ దగ్గర తాయెత్తు కట్టించుకోండి. ఇప్పుడు హాస్పిటల్స్లో హీల్ చేయని వాటినన్నిటినీ వాళ్ళు హీల్ చేయగలరు మంత్రాలతోనే. ఇది మాత్రం నేను ఇప్పుడు నమ్ముతున్నాను బాగా. అది ఇంతకుముందు నాకు నమ్మకం లేదు, ఇప్పుడు నమ్ముతున్నాను. మీకు హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు లక్షలు మింగుతారు, కానీ అంతా క్యూర్ చేయరు. కానీ వీళ్ళు మంత్ర చాంటింగ్ ఆ తాయితులతోనే వీళ్ళు క్యూర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మీ ఇళ్ళ దగ్గర ఉంటే మీరు వాళ్ళని యూజ్ చేసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం. మీ పర్సన్ పేరు మనసులో తలుచుకోండి. వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్? మీరు ఎంతో ప్రేమించే మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? తన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ పర్సన్కి ఒక ఆఫర్ వచ్చింది, లేదా మీ పర్సనే ఒక ఆఫర్ ఇవ్వాలనుకోవచ్చు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉంది, మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. మీరిద్దరు సోల్మేట్స్ అని ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఇప్పుడు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, విడదీయలేని కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉంది అనుకుంటున్నారు. మీ పర్సన్ సోల్ లెవెల్లో మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. మీతో మాట్లాడకపోయినా ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటా ఉన్నారు, మీతో సోల్ లెవెల్లో మాట్లాడుతూ ఉన్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియదు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ లాస్ట్కి మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఏదో ఒక విషయంగా సాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ వద్దనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు. అక్కడ తనకి నమ్మకద్రోహం, తను అనుకున్నట్లుగా లేరు, అందుకే సాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మ్యారేజ్ కార్డ్ సెకండ్ టైం వస్తుంది. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ తన వర్క్లో తను బిజీగా ఉంటా ఉన్నారు. తన వర్క్ డెడికేషన్గా చేస్తూ ఉన్నారు. మీకోసం మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలి, చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు దీన్ని క్లారిఫై చేస్తాం. క్లారిఫికేషన్ కార్డ్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఏస్ ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తూ ఉంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉండొచ్చు మేబీ. అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ని ఏదో క్లారిఫై చేస్తుంది. మీ పర్సన్లో ధైర్యం పెరుగుతూ ఉంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంది, చిన్నపిల్లల మనస్తత్వం ఉంది, సీరియస్గా ఏది తీసుకోరు, తనకు తోచింది చేస్తూ ఉంటారు. అది లైఫ్లో అంటే మిమ్మల్ని బాధ పెడుతుందా లేదా ఏది ఆలోచించరు, తన మనసుకు ఏది వస్తే అది చేస్తూ ఉంటారు. 2 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? నైట్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, మీ దగ్గరికే రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. 4 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? 4 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది? 2 ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తూ ఉంది. 2 ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సనల్ లైఫ్లో వేరే ఎవరో ఉన్నారని చెప్పాను కదా. ఆ
పర్సనా మీరా, మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూస్తూ ఉన్నారు, కానీ మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ హీరోఫాంట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ హీరోఫాంట్ ద హై ప్రిస్టెస్ క్లారిఫై చేస్తూ ఉంది హీరోఫాంట్ని. హై ప్రిస్టెస్ ఎనర్జీ అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే, మీరు ఒక మంచి నాలెడ్జబుల్ లేడీ ఆర్ మ్యాన్ అనుకోవచ్చు. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? 2 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ లైఫ్లో ఇద్దరు ఉన్నారు, అందుకే మీ పర్సన్ జగల్ అవుతా ఉన్నారు, అందుకే ఏ నిర్ణయం తీసుకోలేక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. 9 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ద స్టార్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్కి ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ జరిగింది, అందుకే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. ద లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే మిమ్మల్ని తన సోల్మేట్గా అనుకుంటా ఉన్నారు, అందుకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? 5 ఆఫ్ కప్స్ 5 ఆఫ్ కప్స్ని 7 ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది. అంటే తను మీకు నమ్మక ద్రోహం చేశారు మీ పర్సన్, అందుకే ఇప్పుడు సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు, అందుకే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి. చారియట్ కార్డ్ వచ్చింది. 4 ఆఫ్ కప్స్ని చారియట్ కార్డు క్లారిఫై చేస్తా ఉంది, మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పర్సన్. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ని 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేస్తూ ఉంది. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి, తను ఎంత ప్రేమ ఇస్తే మీరు తనకి అంత ప్రేమని ఇవ్వాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు. వీళ్ళు నమ్మక ద్రోహం చేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు వస్తే కూడా మీరు సేమ్ ప్రేమనే మీరు ఇస్తూ ఉంటారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ని కోరుకుంటారు మళ్ళీ మీ దగ్గర. అది ఎట్లా కోరుకుంటారు? నైట్ ఆఫ్ సోర్స్. నైట్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది? నైట్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది, ఆ ప్రేమని మీతో చెప్పకుండా తన మనసులోని దాచుకో ఉన్నారు, అది చెప్పేదానికి మీ దగ్గరకు చాలా ఫాస్ట్గా రాబోతూ ఉన్నారు మీ పర్సన్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్కి ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అయింది. ఓకే, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ ఎనర్జీ ఎలా ఉంది? మీరు మనసులో బాధపడతా ఉన్నారు, తను ఇట్లా మాట్లాడటం లేదే, మీ పర్సన్ ప్రేమ మీకు కావాలనుకుంటున్నారు, మీ ప్రేమని మీ పర్సన్కి ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ ఇద్దరికి 4th చక్ర ఆర్కేంజల్ రఫేల్ గ్రీన్, అనాహత చక్ర యాక్టివేట్ అవ్వబోతా ఉంది, గ్రీన్ కలర్ ఎక్కువగా యూజ్ చేయాలి. అండ్ 1 మోర్ కార్డ్, ఇద్దరు ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు, ఇంకా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఇక్కడ ఒకే పాయింట్ రిపీట్ అయింది. మీ పర్సనల్ లైఫ్లో ఇద్దరు ఉన్నారు, జగిల్ అవుతున్నారు, కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. ఇంకా మీ పర్సన్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్, ఇంకా నేను ఎవరి వెంట పరిగెత్తను, ఎందుకంటే నీతో సోల్ టైలో ఉన్నాను, నీతోనే నేను కనెక్ట్ అయినట్లుగా ఫీల్ అవుతా ఉన్నాను, నేను నా మిస్టేక్స్ తెలుసుకున్నాను, నా తప్పుని నేను సరి చేసుకుంటాను, నేను చాలా మిస్ అవుతున్నాను అని మీ పర్సన్ చెప్తున్నారు. మీరు నేర్పించిన విషయాలు తను ఎప్పటికీ మర్చిపోరు, తను మీ దగ్గర మీతోనే సోల్ టైలో ఉన్నారు, మీ దగ్గరికే రావాలని కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే, మీ పర్సన్ మేషరాశి అయితే హార్ట్ బీట్, యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ, నువ్వు నాకు ఆక్సిజన్ లాంటి దానివి, నువ్వు లేకుంటే నేను బతకలేను అంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే డెసిషన్, ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్షిప్, నిర్ణయం చేసే సమయం వచ్చింది ఈ రిలేషన్ గురించి అని అంటున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే ఐసోలేషన్, లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఒంటరిగా వదిలే అంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే పొసెసివ్నెస్, ఎస్ ఐఎమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ యాబ్సెన్స్, నీ యాబ్సెన్స్ని నేను తట్టుకోలేకుండా ఉన్నాను, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ప్రేమ, అందుకే నీ ప్రేమ నాకే కావాలనుకుంటున్నాను అంటున్నారు. మీ పర్సన్ సింహ రాశి అయితే ఫార్చునేట్, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్, నేను చాలా అదృష్టవంతురాలని, నా లైఫ్లోకి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. మీ పర్సన్
కన్యా రాశి అయితే ట్రావెల్, లెట్స్ గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. మీ ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు మీతో మీ పర్సన్ తులా రాశి అయితే నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. మీ రిలేషన్ ఎండ్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోయారు, హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ, నీతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐఎమ్ రైట్, నేను అంతా కరెక్టే చేస్తున్నాను, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే ప్రెజెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ 24/7 అంటున్నారు. మన మధ్య ఎంత గొడవలు వచ్చినా నువ్వు నా మనసులో 24 గంటలు ఉంటున్నావు అంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే సీక్రెట్ లవ్, లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నీతో చెప్పడం లేదంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే సోల్ కనెక్షన్, నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నారు. మీకు స్విచ్ వర్డ్ కావాలంటే ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ సడన్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్, నా లైఫ్లో ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వండి అని ఏంజల్స్ని ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారెట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.